హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు రౌండ్ మిర్రర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్పాను కదా. ఇది వచ్చేసి ప్యాడెడ్ అండి, అంటే ప్యాడెడ్ స్టిచ్ అనమాట. రౌండ్ మిర్రర్లో ప్యాడెడ్ రౌండ్ స్టిచ్ మిర్రర్ వర్క్ అనమాట. దీనికి కూడా మనం ఫస్ట్ మిర్రర్ స్టిచ్ చేసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకుని నెక్స్ట్ 5 గీతలు అనేది పెట్టుకోండి, ఈక్వల్గా పెట్టుకోవాలి. ముందు వీడియోలో చెప్పిన మిర్రర్ స్టిచ్కి ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా అనమాట. ఒక 5 గీతలు పెట్టుకుని ఫస్ట్ ఈ విధంగా ఒక లాంగ్ చైన్ ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ అనమాట ఫస్ట్ ఈ విధంగా మార్క్ కుట్టేసుకోవాలన్నమాట. ఒకసారి ముందు చెప్పిన వీడియోలో మిర్రర్ స్టిచ్కి ఈ మిర్రర్ స్టిచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ప్యాడెడ్ మిర్రర్ స్టిచ్, అంతకుముందు చెప్పింది నార్మల్గా మిర్రర్ స్టిచ్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఫాస్ట్గా అయిపోతుందండి, ఇది కొంచెం టైం పడుతుంది స్టిచ్ చేయడానికి. ఫస్ట్ ఈ విధంగా అన్నీ కూడా ఒక చైన్ వేసేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న 5 మార్క్స్ దగ్గర చైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో ఒకసారి చూడండి. అంతకుముందు స్టిచ్ చేసింది అయితే మిడిల్లో ఒక రౌండ్ వేసుకుంటూ నెక్స్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే కుడతామన్నమాట, ముందుకు మాత్రమే కుడతామండి. ఈ వర్క్లో ఏం చేస్తామంటే ఈ చైన్కి పక్కన ఇంకొచ్చి పెద్ద లాంగ్ చైన్ వేసి పక్కన షార్ట్ చైన్ వేసి లాక్ చేస్తామన్నమాట. లాక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాం. అదే ముందు కుట్టిన స్టిచ్లో అయితే మనం వెనక్కి రామండి, ముందుకే కుడతాం అంతా కూడా. ఇక్కడ మాత్రం వెనక్కి వస్తాం. వెనక్కి వచ్చి మళ్ళీ లాంగ్ చైన్ వేసి వెనక్కి ఈ విధంగా ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ముందుకు వెళ్ళాలి, ముందుకు లాంగ్ చైన్ వేసుకోవాలి. మనం ఏ డైరెక్షన్లో అయితే కుడుతున్నామో అది ముందుకు జరుగుతూ ఉండాలన్నమాట. ఇందాక కుట్టిన కుట్టుకి కొంచెం ముందుకు వేసుకుని మళ్ళీ ఇంకొంచెం ముందుకు చిన్న చైన్ వేసుకుని లాక్ చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిప్పి నీడిల్ వెనక్కి రావాలి. అంతకు ముందు వేసుకున్న చైన్ ఉంది కదా, దానికి ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట. అంటే మనం ఈ డైరెక్షన్లో కుడుతున్నాం కాబట్టి ఈ స్టిచ్చెస్ అన్నీ ముందుకు రావాలి, ఇవి కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఈ స్టిచ్ ఒక స్టిచ్ జరిగినప్పటికీ వెనకాల కూడా మనం ఒకటి జరుపుకుంటూ ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ 2 స్టిచ్లు కూడా ముందుకు జరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, అంతకు ముందు కుట్టిన స్టిచ్కి కొంచెం ముందుకి ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. పక్కన లాక్ చేయడానికి ఇది వెనక్కి వేసుకోవాలన్నమాట, షార్ట్ చైన్. ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో కుడుతున్నాం కదా, ఈ స్టిచ్ దగ్గరేమో షార్ట్ చైన్ అనేది ముందుకు వేసుకోవాలండి, మిర్రర్కి పక్కనే ముందుకు వేసుకోవాలి. అదే వెనకాలకి తిప్పాక కుట్టే చైన్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఈ షార్ట్ చైన్ వచ్చేసి వెనక్కి వేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా నీట్గా బాగుంటుంది అన్నమాట ఈ స్టిచ్. ఇదే విధంగా మనం మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్ని కవర్ చేసుకుంటూ ఇదేమో ముందుకు జరుగుతూ ఉండాలి. ఇది ఒక స్టిచ్ ముందుకు వెళ్తే అదొక స్టిచ్ ముందుకు వస్తూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి, షార్ట్ చైన్ వేసుకోవాలి, మళ్ళీ ఫ్రంట్కి వచ్చేయాలి, లాంగ్ చైన్ వేసుకోవాలి, మిర్రర్ పక్కన ఫ్రంట్కి షార్ట్ చైన్ వేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, లాంగ్ చైన్ వేసుకోవాలి, నెక్స్ట్ షార్ట్ చైన్ వచ్చేసి వెనక్కి వేయాలన్నమాట, వెనక్కి వేసుకోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ లాంగ్ చైన్, మిర్రర్ పక్కన ఒక షార్ట్ చైన్, ఇదే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ ఆపకూడదు. మళ్ళీ ఆ కుట్టిన కుట్లు ఉన్నాయి కదా, దానిపైనుంచే కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇక్కడ అయిపోయింది కదా అని మళ్ళీ ఇటు పక్కన మొదలు పెట్టడం లాంటివి చేయకూడదు. ఈ విధంగా మీరు కంటిన్యూ చేసేయడమే. ఇక్కడ ఆల్రెడీ కుట్టేసింది కాబట్టి వదిలేయకూడదండి. మళ్ళీ దాని మీద చూసారు కదా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ ప్యాడెడ్ మిర్రర్ స్టిచ్కి అంతకుముందు వీడియోలో చెప్పిన నార్మల్ మిర్రర్ స్టిచ్కి డిఫరెన్స్ ఏంటంటే అది వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది దాంతో పోల్చుకుంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్, అదేమో ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ దాంతో పోల్చుకుంటే ఇది లుక్ అనేది బాగుంటుంది అనమాట, కొంచెం అందంగా ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది బాగుంటుంది లుక్. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ మ్యాక్సిమం కవర్ అవుతుందండి, అది వచ్చేసి అంచులు మాత్రమే కవర్ అవుతాయి. 2 రకాలుగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మొత్తం అంతా కూడా ఈ విధంగా కవర్ చేసుకుంటూ రావాలి. ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడేమో మిర్రర్కి ముందుకు వేసుకోవాలి, వెనక్కి కుట్టినప్పుడేమో వెనక్కి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ లాస్ట్కి వచ్చినప్పటికి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలండి, అంటే అక్కడ ఫినిషింగ్ అనేది మనకు బాగా రావాలి కాబట్టి, రౌండ్ అనేది కూడా మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి అది చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంతకుముందు నార్మల్ మిర్రర్ స్టిచ్ కొంచెం ఈజీగా వచ్చేస్తుంది,
ఇది మనకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బాగా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు కూడా మిర్రర్స్ కుట్టినప్పుడు దాన్ని ఒకసారి గమ్ పెట్టేసి అంటించేసుకుంటే మనకి అది కదలకుండా ఉంటుంది. అటువంటప్పుడు మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో కూడా మనకి నీట్గా క్లోజ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. రౌండ్ ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా క్లోజ్ అయిపోయింది అనమాట. రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి అంటే దేనికైనా సరే లాస్ట్లో ఫినిషింగ్ ఇవ్వాలి. అదేంటంటే చైన్ స్టిచ్, నార్మల్ చైన్ స్టిచ్చే మనకి. దాని చుట్టూ బయట మిర్రర్ చుట్టూ అనేది మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఏ స్టిచ్ చేసినా కూడా ఈ విధంగా మిర్రర్స్ చైన్ స్టిచ్ అనేది రౌండ్గా అంచు వెంబడే బయటికి స్టిచ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడతో ఈ మిర్రర్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది రౌండ్ మిర్రర్ స్టిచ్ అండి. సో ఇది వచ్చేసి ఒక టైపు. అంతకుముందు చెప్పిందో చూసారు కదా, ఇదన్నమాట. ఇది ఫస్ట్ టైప్, ఇది సెకండ్ టైపు. చూసారు కదా, ఇది వచ్చేసి మిర్రర్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సెకండ్ టైప్లో మిర్రర్ అనేది ఎక్కువ క్లోజ్ అవుతుంది, థ్రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ ఏమో తక్కువ ఉంటుంది, మిర్రర్ ఎక్కువ ఉంటుంది. రెండు టైపులు అండి. మనం ఏదైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం అనమాట. మీరు మాత్రం రెండు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు బ్లౌజుల మీద మీకు ఏది నచ్చితే అది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.